ఒకరోజు పెద్దమ్మ అడవిలో నడుస్తున్నప్పుడు చెట్టు కింద ఒక డ్రమ్ము పడి ఉండడం గమనించింది. అప్పుడు ఆమె ఆసక్తిగా దానిని నెమ్మదిగా తట్టింది. ఆశ్చర్యకరంగా, "మీ కోరిక నా ఆజ్ఞ" అని ఒక మధురమైన స్వరం వినిపించింది. "అది నిజమే అయితే నాకు మామిడి పండ్ల బుట్టను ఇవ్వు" అని అనింది. వెంటనే కొత్తగా పండిన మామిడి పండ్ల బుట్ట కనిపించింది. డ్రమ్ యొక్క మాయాశక్తిని తెలుసుకుని ఆమె ఎండలతో బాధపడుతున్న తన గ్రామానికి తిరిగి వచ్చి దాన్ని మేలు కోసం ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ఆమె రహస్యంగా గ్రామస్తుల కోసం ఆహారం, నీరు మరియు ఇతర అవసరాలను కోరుకుంది. అప్పుడు త్వరలోనే గ్రామం మళ్ళీ వికసించడం ప్రారంభించింది. అంతలోనే సుబ్బయ్య అనే ఒక కపట వ్యాపారి పెద్దమ్మ అదృష్టాన్ని తెలుసుకొని రాత్రివేళ డ్రమ్ను దొంగలించాడు. తర్వాతి రోజు ఉదయం సుబ్బయ్య డ్రమ్ను తట్టి నాకు బంగారు నాణాలతోటి నిండిన గది కావాలి అని అరిచాడు. అప్పుడు అతని ఆనందానికి గది తలతలా మెరుస్తున్న నాణాలతో నిండిపోయింది. కానీ సుబ్బయ్య తృప్తిపడలేదు. అతను మరింత కోరుతూ ఆభరణాలు, భవంతులు, ఖరీదైన బట్టలు అడిగాడు. చివరికి అతను "నాకు ప్రపంచంలో అన్నీ కావాలి" అని తహతహలాడుతూ అరిచాడు. కానీ డ్రమ్ము "నీ ఆతృతే నీ పతనం" అని అరిచింది. ఒక్క క్షణంలోనే అన్నీ మాయమయ్యి సుబ్బయ్య ఖాళీ ఇల్లు మాత్రమే మిగిలింది. అప్పుడు పెద్దమ్మ మౌనంగా చూస్తూ సుబ్బయ్యతో ఇలా అన్నది, "నీకు అత్యాశ ఎక్కువగా ఉన్నది. ఇది మంచి కోరుకున్న వారికే సేవ చేస్తుంది" అని చెప్పింది. తర్వాత ఆమె చిరునవ్వుతో ఆ డ్రమ్ను తిరిగి తీసుకుంది. ఆ రోజు నుండి పెద్దమ్మ డ్రమ్మును కేవలం అవసరమైన వారికి సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగించింది. గ్రామానికి ఆనందం మరియు సమృద్ధిని తీసుకొచ్చింది.